ఓవైపు ప్రభుత్వ ఏర్పాటుకు సమాయత్తమవుతూనే మరోవైపు కేబినెట్ కూర్పుపైన కసరత్తు చేస్తోంది బీజేపీ. ఈ మేరకు బీజేపీ అగ్రనేతలు కూటమి పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే భవిష్యత్ అవసరాల నేపథ్యంలో కొత్త మిత్రులను కూడా కలుపుకునే పనిలో పడింది బీజేపీ. తద్వారా రోడ్ మ్యాప్ 2029 ను రూపొందిస్తోంది. ఇటు చర్చలు, అటు వ్యూహాలు. 2029 రోడ్ మ్యాప్ పై ఎన్డీఏ ఫోకస్. కూటమిని విస్తరించేందుకు ప్రయత్నాలు. ఎన్డీఏలోకి కొత్త మిత్రులకు ఆహ్వానం. సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది బీజేపీ. ఎన్డీఏ పక్షాలను ప్రభుత్వంలో భాగం చేసే క్రమంలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి, ఏ శాఖలు కేటాయించాలి అనే దానిపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో సమావేశమైన బీజేపీ అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ కీలక నేతలు కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటా వంటి అంశాలపై చర్చించారు. ఈసారి ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జేడీయూలు కీలకంగా మారిన నేపథ్యంలో ఆ పార్టీలకు కేబినెట్ లో ప్రాధాన్యం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే జేడీఎస్ కు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే కీలక శాఖలైన హోం, రక్షణ, విదేశాంగ, ఆర్థిక శాఖ, రోడ్లు, రైల్వే, మౌలిక వసతులు, సంక్షేమం వంటి శాఖలతో పాటు స్పీకర్ పదవి తమ దగ్గరే ఉంచుకోవాలని భావిస్తోంది బీజేపీ. డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు పౌర విమానయాన, ఉక్కు శాఖ టీడీపీకి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. జేడీయూకి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు, శివసేనకు భారీ పరిశ్రమల శాఖ, జేడీఎస్ కు వ్యవసాయ శాఖ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక శుక్రవారం జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ఢిల్లీ చేరుకుంటున్నారు. అటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీకి రావాలని కోరింది పార్టీ అధిష్టానం. పార్లమెంటరీ పార్టీ భేటీ అనంతరం ఎన్డీఏ సమావేశం జరగనున్నది. సమావేశానికి కూటమిలోని ఎంపీలంతా హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ఎన్డీఏ నేతలు కోరనున్నారు. మరోవైపు కూటమి నాయకుడిగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఇప్పటికే నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆయన మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నెల 9న మోదీ ప్రమాణ స్వీకారం ఉండనుంది. మోదీ ప్రమాణ స్వీకారానికి విదేశీ నేతలను కూడా ఆహ్వానిస్తున్నారు. 2014లో మోదీ మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో సార్క్ దేశాల అధినేతలు హాజరు కాగా 2019లో బిమ్స్టెక్ దేశాల నాయకులు ప్రమాణ స్వీకారానికి వచ్చారు. మరోవైపు భవిష్యత్ అవసరాల దృష్ట్యా కూటమిని విస్తరించే అంశంపైన బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. దేశవ్యాప్తంగా గెలిచిన స్వతంత్ర ఎంపీలతో పాటు తటస్థ పార్టీలను ఎన్డీఏ కూటమిలకు ఆహ్వానించే ప్రయత్నాల్లో ఉంది ఆ పార్టీ అగ్రనాయకత్వం. అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్ కి ఈ బాధ్యతలు అప్పగించింది బీజేపీ. ఏ కూటమిలోనూ లేని ఎంపీల సంఖ్య 60 మంది వరకు ఉందని, వారందరినీ ఎన్డీఏలోకి ఆహ్వానిస్తామని చెబుతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అలాగే కూటమి ప్రభుత్వాన్ని మోదీ నడపలేరు అన్న విమర్శలను కూడా కొట్టిపారేశారు ఆయన. ఎన్డీఏలో కొత్త పార్టీలను చేర్చుకోవడం అనేటువంటిది ఈ ఎన్నికలకు సంబంధం లేదు, నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఇప్పుడు చేస్తాము, ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తాము. ఎందుకంటే మంచి పార్టీలను చేర్చుకోవడము, దేశంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఇవ్వడము, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వము, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము, ఒక సమర్థవంతమైన నాయకత్వంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నము గతంలో కూడా చేశాము, ఇప్పుడు కూడా చేస్తాం. ఇంకో 60 స్థానాల్లో తటస్థులు ఉన్నారు ఈ దేశంలో. అటు ఎన్డీఏ పార్ట్నర్స్గా లేరు, ఇటు మరి కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్లో కూడా లేరు. కాబట్టి 64 మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరిలో కూడా చాలామంది, ఉదాహరణకు నార్త్ ఈస్ట్లో నేను మినిస్టర్గా ఉన్నాను, చాలామంది స్వతంత్రంగా మరి ఉన్నటువంటి ఎంపీలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గతంలో మాకు ఎన్డీఏలో మరి భాగస్వాములు కాకపోయినా కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడిచారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 292 సీట్లు గెలుచుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ మార్క్ 272ను దాటింది. మరోవైపు ఎస్కేఎం పార్టీ కూటమిలో చేరడంతో ఎన్డీఏ బలం 293కు పెరిగింది. ఇక ఈ ఎన్నికల్లో 16 లోక్సభ సీట్లు సాధించిన టీడీపీ ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ కానుంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న ఎన్డీఏలో టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీష్ కుమార్ కీలకం కానున్నారు. అయితే జేడీయూతో పోల్చితే టీడీపీకి వచ్చిన సీట్లే ఎక్కువ. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన విభజన హామీలతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు సాధించుకోవాలంటే ఇదే సరైన అవకాశమని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే టీడీపీకి ఏ శాఖలు కేటాయిస్తారు, ఎన్ని కేబినెట్ పదవులు ఇస్తారు, ఎన్ని సహాయ మంత్రి పదవులు కేటాయిస్తారు అన్నదానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.